Hello guys, welcome back to my channel. Day 50, 51, 52 of Boxing Basic Series. కొన్ని వర్క్స్ ఉండే ఆ వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఇక సాయంత్రం రన్నింగ్కి వెళ్ళినా అనమాట. ఈరోజు నా బాడీ చూసుకున్నా, నా బాడీ చూస్తుంటే అప్పర్ బాడీ లోయర్ బాడీ మొత్తం మంచిగా ఉంది. కాకపోతే స్టమక్ దగ్గర బాగా బెల్లి ఫ్యాట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఈరోజు మొత్తం బెల్లి ఫ్యాట్ కోసమే వర్కౌట్ చేసేసిన అనమాట. ఈ వేరియేషన్ వచ్చేసరికి స్ప్రింట్ లెగ్స్, సెకండ్ వేరియేషన్ స్క్వాట్స్ అనమాట. ఈరోజు చేసిన ప్రతి ఒక్క వర్కౌట్ 50 రిప్స్ అనమాట. ఏ వర్కౌట్ చేసినా మంచిగా అనిపిస్తుంది, కానీ ఈ లెగ్ డే అప్పుడే, ఈ స్క్వాట్స్ కొట్టేటప్పుడే కొద్దిగా బాగా పెయిన్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఒక్క రోజుల్లో ఆ ఫ్యాట్ మొత్తం తగ్గిస్తావా బ్రో అంటే నేనని కాదు, దేశంలో ఎవ్వడు ఒక్క రోజులలో ఆ ఫ్యాట్ని తగ్గిలేరు. ఆ బెల్లి ఫ్యాట్ కోసం ఒక 1 మంత్ కష్టపడాలి కన్ఫామ్గా, అట్లయితేనే అవుతుంది. అందుకని చెప్పేసి ఇక డిసెంబర్లో ఆ ఫ్యాట్ కోసం చూద్దామని చూస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు చేసేది ఎట్లాగో బల్కింగ్ కాబట్టి అలా వెయిట్ చేస్తున్నా. ఇక బాక్సింగ్ స్కిల్స్ ఉంటే అవి కూడా చూసేసా. అంతే గాయస్, ఉంటా, బాయ్. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డే 53 ఆఫ్ బాక్సింగ్ బేసిక్ సిరీస్. మార్నింగ్ గ్రౌండ్కి వెళ్ళేసి వామప్కి వచ్చేసా అనమాట. ఫస్ట్ వేరియేషన్ స్కిప్పింగ్ అనమాట. ఈ స్కిప్పింగ్ 30 మినిట్స్ చేసేసా. సెకండ్ వేరియేషన్ బాక్సింగ్ ఫుట్ వర్క్ అనమాట, జాబ్ ఫుట్ వర్క్. ఇది క్రాస్ ఫుట్ వర్క్ అనమాట. బాక్సింగ్ జంపింగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అనమాట. ఇది కూడా ఒక 30 మినిట్స్ చేసేసా. కొద్దిసేపు బైసెప్ని కూడా ట్రైన్ చేసా అనమాట. ఈ 20 kgs రాయితోటి 30 కొట్టేసా. ఈ వేరియేషన్ వచ్చేసరికి రాక్ రోలింగ్ అనమాట. ఇది లెఫ్ట్ సైడ్ 10 చేసేసా, లెఫ్ట్ సైడ్ కూడా 10 చేసేసా. అది ఆ వర్కౌట్ అనేది బ్యాక్ కోసం యూజ్ అవుతుంది అనమాట. ఈ వేరియేషన్ వచ్చేసరికి లెఫ్ట్ అప్పర్ కట్ అనమాట. అప్పర్ కట్ మంచిగా వాడడానికి ఇలా చేస్తారు. లెఫ్ట్ అప్పర్ కట్, రైట్ అప్పర్ కట్ 10 చేసేసా. బ్యాక్ వేరియేషన్ అనమాట. ఈ బ్యాక్ వేరియేషన్ కూడా ఒక 10 చేసేసా. నా బైసెప్ ఎలా ఉందో చూసేయండి. ఇంకా నా బైసెప్ ఇంక్రీజ్ అవుతుందని అనుకుంటున్నా. చేస్తా బ్రో, చేస్తా. మన పని మనం చేసుకోక ఎవరు చేస్తారు? ఇక లాస్ట్కి బాక్సింగ్ చేసేసి అయిపోగొట్టేసా. అంతే గాయస్, బాయ్. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డే 54 అండ్ 55 ఆఫ్ బాక్సింగ్ బేసిక్ సిరీస్. 54 రోజు అన్ని వర్కౌట్ చేసేసా, కాకపోతే వీడియో తీయడం మర్చిపోయాను అనమాట. ఇక 55కి వస్తే ఈరోజు సాయంత్రం 5కి లైవ్ పెట్టిన. కొంతమంది చూసిర్రు, థ్యాంక్ యూ ఫర్ వ్యూ. మీరు నాకు ఇంకా అంతే సపోర్ట్ చేస్తే రేపు సాయంత్రం కూడా పెట్టాలా వద్దా కామెంట్ చేసేయండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే మాత్రం ఈరోజు కిక్స్ డే అనమాట. లెగ్ కిక్స్ అనమాట. కొద్దిసేపు ఫస్ట్ రన్నింగ్కి వెళ్ళేసి కొన్ని వార్మప్ చేసేసి ఇక లెగ్ కిక్స్ నేర్చుకుంటున్నాను అనమాట. ఈ లెగ్ కిక్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి. అంతే, ఈ లెగ్ కిక్స్ బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి. ఎప్పుడైనా ఒక్కసారైనా డిసిప్లైన్ నుంచి తప్పుకున్నాం అనుకో కన్ఫామ్గా అది ఒక దెబ్బ తాకినట్టే లెక్క అనమాట. అందుకని డిసిప్లైన్గా పాటించండి. అంతే గాయస్, ఉంటా, బాయ్. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డే 56 ఆఫ్ బాక్సింగ్ బేసిక్ సిరీస్. మార్నింగ్ గ్రౌండ్కి వెళ్ళేసి ఇక వర్కౌట్కి వచ్చేసా అనమాట. ఫస్ట్ వేరియేషన్ స్కిప్పింగ్ అనమాట. స్కిప్పింగ్ ఇది ఒక 30 మినిట్స్ చేసేసా. సెకండ్ వేరియేషన్ నకుల్ పుషప్స్ అనమాట. ఇవి కూడా ఒక 20 చేసేసా. థర్డ్ వేరియేషన్ సైడ్ పుషప్స్ అనమాట. ఇవి కూడా ఒక 20 చేసేసా. 30 మినిట్స్ మళ్ళీ షాడో బాక్సింగ్ చేసేసా. షాడో బాక్సింగ్ అంటే ఏం లేదు, ముందలా మనిషి ఉన్నట్టు ఊహించుకొని కొట్టేసేయడమే. అంతే, లెగ్ కిక్స్ నేర్చుకుంటున్నా అని చెప్పినా కదా, అవి కూడా బాగానే ఇంప్రూవ్ అవుతున్నాయి. అవి ఈ సెకండ్ మంత్ లోపు ఫుల్గా నేర్చుకుందామని ట్రై చేస్తున్నా, అందుకని చేసేస్తున్నా అనమాట. అంతే, రైట్ బాక్సింగ్ చేస్తున్నా అనమాట. రైట్ బాక్సింగ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళు రైట్ సైడ్ చేస్తారు, రైట్ సైడ్ ఉన్న వాళ్ళు లెఫ్ట్ సైడ్ తిరిగి చేస్తారు అనమాట. దాన్నే రైట్ బాక్సింగ్ అండ్ లెఫ్ట్ బాక్సింగ్ అంటారు. కొంతమంది అయితే ఎటు వాల్ ఉందో అటు మంచిగా చేయనీకి వస్తుంది అనుకున్న వాళ్ళే అటు తిరిగి చేస్తారు అనమాట. ఇక లాస్ట్కి 1 minute ప్లాంక్ కొట్టేసి అయిపోగొట్టేసా అనమాట. అంతే గాయస్, ఉంటా, బాయ్. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డే 57 ఆఫ్ బాక్సింగ్ బేసిక్ సిరీస్.
మార్నింగ్ గ్రౌండ్కి వెళ్ళేసి 5 కిలోమీటర్స్ రన్నింగ్ కంప్లీట్ చేసేసా. ఈ సిరీస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ మంత్లో 55 kgs ఉన్నా. ఇది స్టార్ట్ చేసిన ఫస్ట్ మంత్ ఎండింగ్లో 60 kgs ఉన్నా అనమాట. నెక్స్ట్ ఈ సెకండ్ మంత్ కూడా ఎండ్ అవ్వడానికి ఇంకో 3 days ఉంది. ఆ 3 daysలో నేను వెయిట్ ఎంత ఉన్నా అని ఈరోజు వెయిట్ చెక్ చేసుకుంటే ఓన్లీ 62 ఉన్నా అనమాట. రన్నింగ్ చేయడం వల్ల అసలు వెయిట్ పెరగలేకపోతున్నాం. అందుకని ఇక ఈ వచ్చే 3rd month మొత్తం రన్నింగ్ కాకుండా ఓన్లీ వర్కౌట్స్ అనమాట. బాక్సింగ్ వర్కౌట్స్, జిమ్ వర్కౌట్స్ అండ్ హోమ్ వర్కౌట్స్. ఇక లాస్ట్కి మీకు ఛాలెంజ్ ఇస్తాను అనమాట. ఇప్పుడు నేను చేస్తున్న ఈ ఫ్లిప్స్, కిక్స్ అనేవి 5 చేయండి వరుసగా.